సిటీ కేబుల్. భారతీయ జనతా పార్టీ ఆదేశిస్తే మున్సిపల్ బరిలో ఉంటానని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి, విద్యా సంస్థల అధిపతి, ఆధ్యాత్మికవేత్త ఇందూరు రాములు అన్నారు. ఈ సందర్భంగా ఇందూరు రాములు సిటీ కేబుల్ ప్రతినిధితో మాట్లాడుతూ ప్రస్తుతం భారతదేశంలో నీతి నిజాయితీతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే తాను మున్సిపల్ కౌన్సిలర్ గా, చైర్మన్ గా పోటీలో ఉండేందుకు సిద్ధంగా ఉన్నానని తన అభిప్రాయాన్ని తెలిపారు. సిటీ కేబుల్ ప్రతినిధితో ఇందూరు రాములు ప్రత్యేక ఇంటర్వ్యూ. అందరికీ నమస్కారం. నా పేరు ఇందూరు రాములు. రియల్ ఎస్టేటు అండ్ విద్యా సంస్థలు, ఆధ్యాత్మికత ఇంచుమించు నాకు వీలైనంత వరకు సేవ చేస్తూ సోషల్ వెల్ఫేర్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాను, స్టేట్ లెవెల్ది. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. కొందరు మిత్రులు నువ్వు వెనుక ఉంటే సమాజంలో మీలాంటి వాళ్ళు లేకపోతే కొద్దిగా ఇబ్బందులకు గురి అవుతున్నారు సామాన్య ప్రజలు, కాబట్టి మీరు కంపల్సరీ రావాలి, పబ్లిక్లో తిరగాలి, ఈ సమాజంలో ఉండాలి, మీరు సేవ చేయాలని చాలామంది మిత్రులు అడగడంతో సరే అని అనుకున్నాను. నేను కొన్ని 10 సంవత్సరాల నుంచి బీజేపీకి ఇండైరెక్ట్గా చేస్తున్నాను. నువ్వు ఇండైరెక్ట్ చేయడం వల్ల చాలామందికి తెలియదు, నువ్వు డైరెక్ట్ ఉండాలని చెప్తే సరే అని చెప్పాను. బీజేపీ వాళ్ళు వచ్చి నన్ను కన్విన్స్ చేయడం వల్ల నేను నిన్న పార్టీలో చేరాను. ఎందుకు చేరాలని అనుకున్నారన్న? ఈరోజు ఇంత అద్భుతంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది అంటే బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ఏంది అనేది మీకు అందరికీ తెలుసు. 11 సీట్లు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రధానమంత్రి చేయకుండా మహాత్మా గాంధీ అది తెలిసి చేశాడో తెలియక చేశాడో నెహ్రూని చేశాడు. చేసిన తర్వాత మన చేతులకి వెళ్ళి కాశ్మీర్ పోయి, పాకిస్తాన్ పోయి ఎన్ని రకాలుగా ఈరోజు దాకా దాన్ని ఎంత పోరాడుతున్నాము. దానికి ఆపరేషన్ సింధు కానీ, 370 ఆర్టికల్ కానీ, ఇలాంటి ఎవ్వరు, అయోధ్య రామ మందిరం కానీ ఎవ్వరు చేయనటువంటి ఉక్కు మనిషి మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చేయడం వల్ల ఈయన సిద్ధాంతాలు చదివి చూసి దీనికి ఇంప్రెస్ అయ్యి జీవిస్తే హిందూగానే జీవించాలి, సేవ చేస్తే భారతదేశానికి సేవ చేయాలని ఒక తత్వంతో నేను ఈ బీజేపీలకు రావడం జరిగింది. మీకు రాజకీయంగా ఎలాంటి అనుభవం ఉంది? రాజకీయంగా ఇంచుమించు నా వయసు 55 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాల అనుభవం ఉంది. నేను 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్లో నిలబడంటే కాషా కానీ 2 సార్లు, అదేవిధంగా తెలుగుదేశం వచ్చినప్పుడు బంటు రామయ్య అనేట ఆయనకు తెలుగుదేశం టికెట్ ఇవ్వకపోతే తెలుగుదేశంలో నుంచి కాంగ్రెస్లో మాణిక్యరావు గారికి రిక్వెస్ట్ చేసి బంటు రామయ్య గారికి టికెట్ ఇప్పించి ఆయనని గెలిపించిన ఘనత నాకున్నది. అదేవిధంగా అందరూ ఒక్కొక్క సైడ్ ఉంటే నేను పేదవాళ్ళ వైపు ఉండి ఈరమ్మని కానీ నిలబెట్టాను. ఇదే మళ్ళీ నెక్స్ట్ టైము బంటు రామయ్య గారికి నాకు టికెట్ అడిగాను, నేను నిలబడతా అని. అంటే అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు నిలబడి నాకు టికెట్ లేకుండా చేశారు. దాని తర్వాత నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల నుంచి ఈ లాస్ట్ 10 years వరకు కూడా నేను రాజకీయంలో పాల్గొనలేకపోయాను. ఒకసారి అనుకోకుండా కాంగ్రెస్లో నాకు గుర్తింపు ఇవ్వకపోతే బీఆర్ఎస్ వాళ్ళు నన్ను బీఆర్ఎస్లో తీసుకొచ్చి నిలబెట్టిపించి ఇండైరెక్ట్గా వెన్నుపోటు పడిచి బీఆర్ఎస్ని వదిలేసినాను. అది టీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా కేసీఆర్ మీద ఒక ప్రత్యేకమైన అభిమానంతో ఎన్నో ఎడ్ల బండ్లు గెలిచినాం, ఎన్నో స్ట్రైకులు చేసినాం, బంధువులు చేసినాం, మస్తు ఖర్చు పెట్టుకున్నాం. కానీ తెలంగాణ సాధించిన పార్టీలో ఉన్నాం. కానీ ఈరోజు తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారిని వాళ్ళ కుటుంబమే కొడుకో ఇంకా తల్లి ఇంకా పీడించుకుంటూ ఆయనని మనస్తాపానికి గురి చేసి టీఆర్ఎస్లో నాయకత్వం లేకుండా చేసిండ్రు. టీఆర్ఎస్ పేరు ఉన్నంత వరకు మాకు దాని మీద ఒక రకమైన ప్రేమ అభిమానం ఉండింది. అది ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిండ్రు అంటే ఈయన స్వార్థం కొరకు తెలంగాణను ముక్కలు చేసి మళ్ళీ తెలంగాణను ఆంధ్రాను ముక్కలు చేసి మళ్ళీ అతికించడానికి ప్రయత్నం చేస్తే అది జరిగే పని కాదు. కాబట్టి ఇవన్నీ నాకు అసహించుకొని బీజేపీలో చేరడం జరిగింది. ఇప్పుడు తాండూరు పట్టణం లోపల సాయిపూర్ చుట్టే చైర్మన్ పదవి అనేది చర్చ నడుస్తుంది. సాయిపూర్ భూమిలో చాలా కాసులు ఉన్నాయి, కోట్ల మీద రూపాయలు పోతున్నాయి. ఆ రూపాయలు ఏం చేయాలో అర్థం కాక ఈ రాజకీయం పేరుతోటి విచ్చలవిడి ఖర్చులు చేసుకుని అప్పులపాలయ్యి రోడ్ల మీద తిరిగేటోళ్ళు కూడా ఉన్నారు. అయితే విషయం ఏంటంటే అన్న, ఈ సాయిపూర్ చుట్టే చర్చ నడుస్తుంది అని చెప్తున్నాం కదా, మీరేమన్నా కుమ్మక్కై ఒక్కొక్కరు పార్టీలో ఉండి ఎవరినైనా వ్యక్తిని గెలిపేయడానికి ఏమైనా ఇండైరెక్ట్గా ప్లాన్ చేసిందా అని పబ్లిక్ టాక్? డైరెక్ట్గా చెప్పాను కదా, కాంగ్రెస్ ఏం చేసింది, 20 ఏళ్ళు కాంగ్రెస్ కార్యకర్తగా చేశాను, అన్ని రకాలుగా చేసి నాకు ఇచ్చింది. లాస్ట్ టైం కాంగ్రెస్లో రమ్మంటే నేను వదిలిపెట్టి వచ్చాను, రాను అని చెప్పాను. లాస్ట్ టైం బీఆర్ఎస్ వాళ్ళు కూడా రమ్మంటే నేను వదిలిపెట్టి వచ్చాను, నేను రాను అని చెప్పాను. ఒకవేళ ఇన్ కేసు ఈరోజు నేను చెప్తున్నాను, అధిష్టానం మొత్తం ఇది చేస్తే ఈరోజు
సత్యాగౌడ్ తర్వాత నాగరం నరసింహులు తర్వాత బీజేపీ జెండా మున్సిపాలిటీలో పాతుతున్నారు. బీజేపీ వాళ్ళ నేను చెప్తున్నా. అంత గట్టిగా ఉంది ఇప్పుడు నాయకత్వం. అందుకే నేను రావడం జరిగింది. బీజేపీ పార్టీ తాడూరులో బాగానే ఉంది, కార్యకర్తలు బాగున్నారు, గట్టిగా ఉన్నారు, కానీ నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతున్నది. అందులో 3-4 వర్గాలు ఉన్నాయని వినికిడి. ఎట్లా తట్టుకుంటారు మీరు? నేను అబ్జర్వ్ చేసిన కాడికి కానీ ఎప్పుడు ఎక్కడైనా కానీ ఒక్కత కలుస్తున్నారు, వాళ్ళంతా ఒకే తాటి మీద నడుస్తున్నారు. రెండవది ఏంటి అంటానంటే ఈ బీజేపీలో ఎక్కువ పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఎక్కువ ఆస్తిపరులు కారు. కాబట్టి ఈ బీజేపీని నిలబెట్టడానికి సొంత పైసలు ఖర్చు పెట్టి నిలబెట్టే పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీదికెళ్ళి ఆర్డర్ వస్తే ఐకమత్యంగా ఈ బీజేపీని అభివృద్ధి చేస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన కొన్ని రోజుల్లోనే చాలామంది మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు లేక బీఆర్ఎస్ లేక కబ్జాలు చేసుడు లంచాలు తినుడు రాదు, కాబట్టి వాళ్ళు ఎదగలేరు. తాండూరు పట్టణ ప్రజలకు మీరు ఇప్పటి వరకు ఎలాంటి సేవా కార్యక్రమాలు ఏమైనా చేసిండ్రా? ఏం చేయాలి? చేశాను. 2 సార్లు యోగా క్లాసెస్ పెట్టాను. ఎక్కడ కొన్ని ఒక 25-30 స్కూళ్ళకు ఉచిత పుస్తకాలు ఇచ్చాను. పెద్దెమ్మలు, దారూరు, బషీరాబాదు చాలా ఊళ్ళకి తెలిసాను. అదేవిధంగా ఏదైనా కార్యక్రమాలు జరిగితే ఇప్పుడు 23 తారీఖు కోకట్లో కూడా అన్నప్రసాదం చేస్తున్నాను. ఎవరికైనా స్కూల్లో కూడా విద్యార్థులు పేదవాళ్ళు ఉన్నా ఎవరైనా ఉన్నా కానీ ఒక 10-15 మందికి ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను. ఎవరికి ఏమైనా మెడిటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నా నుండి అయినంత వరకు చేస్తున్నాను. బీసీ సంఘంలో వండుకుంటూ ఇంచుమించు 30 సంవత్సరాల నుంచి బీసీలకు సేవ చేసుకునే అవకాశం వచ్చింది. హాస్టల్లో కూడా ఏదైనా ఉంటే కూడా వెళ్ళి పలకరించి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. కానీ మీరు కొన్ని అక్రమ వ్యాపారాలు కూడా ఉన్నాయని, ఎర్రమట్టి ఒక దగ్గర లీజ్ ఉండి ఇంకో దగ్గర కొట్టడం, ఇంకా వేరే వేరే అక్రమాలు ఉన్నాయని పబ్లిక్ టాక్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, నాతో సర్టిఫికెట్ ఉంది, వాళ్ళు లీజ్ ఇచ్చిండ్రు. ఇంచుమించు నెలకు 2 లక్షలు 3 లక్షలు రాయల్టీ రూపంలో కడుతున్నాను, జీఎస్టీ కడుతున్నాను. ఒకవేళ అలాంటిది ఉంటే ఎవరైనా కానీ ప్రూఫ్ చేస్తే దానికి నేను ఏ సంజాయించి కావాలన్నా ఇస్తాను. ఇప్పుడు ఏదో కష్టపడి సంపాదించే వాళ్ళకు ఏదో పెట్టడం తాండూరులో అలవాటు ఉంది. దానికి కూడా నేను స్వీకరిస్తున్నాను. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఎక్కడైనా కానీ అక్రమంగా కానీ సర్వే నెంబర్ వేరే దాంట్లో కానీ నేను ఒకవేళ ఒక టిప్పర్ తీసినా కానీ దానికి నేను బాధ్యత వహిస్తాను. తాండూరు పట్టణంలో కార్యకర్తలు చాలా బాగున్నారు, నాయకుల లోపల చాలా లోపాలు ఉన్నాయి. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మరి వీళ్ళందరినీ తట్టుకోపోయే కెపాసిటీ ఉందంటారా మీ దగ్గర? నా సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు నాకు ఎట్లయినా సహకరిస్తారు. ఏదైనా నేను ఇంకోటి తాండూరు కొరకు కానీ దీని కొరకు కానీ నాకు బీజేపీ సిద్ధాంతాలు నచ్చి వచ్చిన నేను నరేంద్ర మోడీ మీద అభిమానంతో, కొండ విశ్వేశ్వరరెడ్డి మీద అభిమానంతో, నాకు కొండ విశ్వేశ్వరరెడ్డితో 15 సంవత్సరాల ఆప్యాయత సంబంధం ఉన్నది. నేను బీజేపీ మీద వచ్చిన కానీ తాండూరులో కానీ నా లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, కానీ బీజేపీ శాశ్వతమైంది. అది స్వతంత్రం రాకముందు ఉన్నది, ఈ భూమి ఉన్నంత వరకు బీజేపీ ఉంటుంది అని ఆశిస్తున్నాను. నేను 10 సంవత్సరాల నుంచి ఇండైరెక్ట్గా కార్యకర్తగా చేశాను, లైఫ్ లాంగ్ కార్యకర్తగానే ఉంటా. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి కౌన్సిలర్గా గెలుస్తా, ఖచ్చితంగా గెలుస్తా. ఆ హోప్ నాకు ఉంది. ఎందుకంటే ఆ ఏరియా ప్రజలతోటి నేను కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉన్నాను, వాళ్ళ కష్ట నష్టాలు చూసుకున్నాను. మధ్యలో కొన్ని ఈ పార్టీల శక్తుల వల్ల నేను వాళ్ళకు దూరంగా ఉన్నాను. నా మీద అందరికీ మంచి ఒపీనియన్ ఉండి ఇది నాకు చేస్తారని అనుకుంటున్నాను. చైర్మన్ విషయం అది నాకు సంబంధించింది కాదు, అది పెద్దలు ఉన్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఏది నిర్ణయిస్తే వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉంటా. ఈరోజు జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికైనటువంటి నితిన్ నవీన్ గారికి నా హృదయపూర్వక మనస్పూర్వక ఆత్మపూర్వక వందనాలు, కృతజ్ఞతలు. మోసాలు చేయాలి, లంచాలు తినాలి, సంపాదించుకునాలి, అక్రమాలు చేయాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎత్తుగడలు బేకు. నాకు రూపాయి పబ్లిక్ది అవసరం లేదు. పబ్లిక్ నేను కావాల్సిన సేవ చేయడానికి వచ్చిన, సంపాదించడం కంటే దేవుని దయ వల్ల నాకు బాగుంది. నా పిల్లలు కూడా వెల్ సెట్ అయిపోయినారు, అంతా బాగుంది. నేను అలాంటి ఎత్తుగడలు కానీ నాకు అవసరం లేదు. అది బీజేపీ సిద్ధాంతాలు మీకు ఏమైనా తెలుసా? తెలుసు. ఎంత అంటే నిజాయితీ ఉండగా ధర్మంగా ఉండాలి. ఇప్పుడు ఒక్క ఓటు తేడా వస్తే పదవిని వదులుకున్నటువంటి బీజేపీ ఉంది, కొనలేదు, ఒక మినిస్టర్ని కొనలేదు. అది సెంట్రల్లోనే ఒక పోస్టుని త్యాగం చేసింది, కానీ ఈ కొనుడు గినుడు ఇలాంటివి లేదు. కాబట్టి అక్కడ న్యాయం ఉంది, ధర్మం ఉంది. కాబట్టి బీజేపీలో నేను ఖచ్చితంగా నిలబడతా, ఖచ్చితంగా ఎదుర్కొంటా. అన్న, తాండూరు పట్టణం లోపల మీ దృష్టికి వచ్చినటువంటి మెయిన్ సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పరిష్కరించగలుగుతారు? మెయిన్ సమస్య ఇంజనీరింగ్ కాలేజ్. రెండో సమస్య ఒక మెడికల్ కాలేజ్ వస్తే
తాండూరుకి వస్తే ఎర్రన్పల్లికి వెళ్ళి కోసిగిపోయింది. ఇది అడిగే వాళ్ళు ఉన్నారా? తాండూరులో పుష్కలమైన వాటర్ ఉంటే మామనాడు దాకా పంపించారు. ఎవరన్నా అడిగారా? తాండూరులో ఇన్ని ఫ్యాక్టరీలు ఉండి ఇంత పొల్యూషన్ అవుతుంటే దీనికి ఏమన్నా ఆలోచన చేసినరా? తాండూరులో ఇన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇంత నిరుద్యోగత ఉంది. అన్ని భారతదేశానికి వెళ్ళి అందరు వచ్చి తాండూరులో జీవిస్తుంటే తాండూరుకి వెళ్ళి చాలామంది ఇతర రాష్ట్రాలకు కానీ హైదరాబాద్ కానీ వేరే దేశాలకు కానీ హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారు, జీవిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా లేదు. ఇదే వాళ్ళకు అడుగుతున్నా, మీరు ఎవరికైనా జాబులు ఇప్పించిండ్రా? ఎవరికైనా ఫ్యాక్టరీలలో పెట్టినరా? ఎవరికైనా ఇప్పుడు బయట వాళ్ళు అందరూ వచ్చి ఎదుగుతున్నారు. ఈ తాండ్రులకు ఏమి ఎదుగనిస్తున్నారు? యువతకు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తున్నారు? ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నారు? అది నా దృష్టికి వచ్చింది. దీన్ని సాధ్యమైనంత వరకు సెంట్రల్ దాకా బీజేపీ ఉంది కాబట్టి స్టెప్ బై స్టెప్ నేను మా పెద్దల దృష్టికి తీసుకపోతే, వాళ్ళ అన్నత కొండ విశ్వేశ్వరరెడ్డి తీసుకపోతే వాళ్ళు సెంట్రల్కు తీసుకుపోతారు. సెంట్రల్లో వచ్చిన మోదీ గారి పథకాలన్నీ మావే అని చెప్పుకుంటూ జీవిస్తున్నారు ఈరోజు. దాన్ని కూడా విరమర్చి బీజేపీ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. బియ్యంకి ఎవరు పైసలు ఇస్తున్నారు? బీజేపీ. కానీ వీళ్ళు 1 రూపాయి ఇచ్చి మేము ఇస్తున్నామని చెప్తున్నారు. ఇలాంటి చాలా లోపాలు ఉన్నాయి. దీన్ని ఎవరు అరికడతలేరు, ఎవరు గుర్తిస్తలేరు, ఎవరు ముందుకు వచ్చి చెప్తలేరు. ఎందుకంటే భయం భయం భయం. అలా ఏ భయం లేకుండా నేను ఈ బీజేపీలోకి వచ్చినాను. ఎన్నో లక్షల ఎంపీ ఫండ్ కానీ ఎమ్మెల్యే ఫండ్లు కానీ వచ్చి లాస్ట్ ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ మధ్యలో గొడవల వల్ల వైస్ చైర్మన్ గొడవల వల్ల ఫండు ఖర్చు పెట్టే ఫండు ఇప్పుడు అదే చాలా అంత మిగిలిపోయింది. మళ్ళీ అదే చాలా ఫండు రిటర్న్ వెళ్ళిపోయింది. దీనికి కారణం ఏమిందో కనుక్కొని నేను హయ్యర్ ఆఫీసర్కు కానీ మా పార్టీ పెద్దలకు కానీ నేను తెలియజేస్తా. గంగోత్రి విద్యాలయ ఆ పాఠశాలకు వెళ్ళే దగ్గర కబ్జా అయ్యి ఒకరు బిల్డింగ్ కట్టిండ్రు. మీరు ఆ సమస్య పరిష్కరించుకోలేకపోయారు కదా, మీరే మీ సమస్య పరిష్కరించలేకపోయారు. మండల ఆఫీస్కి వెళ్ళాను 10 సార్లు. మిత్రుల పేపర్ మిత్రులతో కలిశాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్లో మాత్రం నాకు సరి అయిన సమాధానం వచ్చింది. కానీ వాళ్ళు దిగి చర్య తీసుకున్నారు. కానీ వాళ్ళు వచ్చి కూడా చెప్పి ఇట్లా చేయొద్దని. కానీ వాళ్ళ మాట కూడా తీసేసి మళ్ళీ రాత్రి వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఇది మున్సిపాలిటీకి తీసుకొని పోతే మున్సిపాలిటీ దృష్టికి 3-4 సార్లు తీసుకపోతే నాకు విలువలేరు. దాని కొరకు నాకు అప్పుడు అనిపించింది, నాలాంటి వాడికి ఇలాంటి జరిగితే సామాన్య ప్రజలు ఎట్లా ఫేస్ చేస్తారు? సామాన్య ప్రజలు చెప్పుకోవడానికి నేనున్నానని ఈ బీజేపీలోకి రావడం జరిగింది. నేను వస్తే సాధ్యమైనంత వరకు ఎక్కడ న్యాయం ఉన్నా ఆ న్యాయానికి తల వంచి నేను వర్క్ చేపిస్తానని అనుకుంటున్నాను. మీకు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి అనుభవం ఉంది కదా? అవును. ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? ఓకే, రియల్ ఎస్టేట్ పరిస్థితి చాలా ఎల్ఆర్ఎస్ వల్ల సగం నడ్డిరిగిందే. ఈ హైడ్రా వల్ల పూర్వ ఆక్సిజన్ మీద ఉన్నది. ఎక్కడో అక్కడ ఇంత ఉప్పు కారం వేసుకొని ఇంత తిందామని అక్కడో ప్లాట్ ఇక్కడో ప్లాట్ తక్కక అమ్ముకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే రిజిస్ట్రేషన్లో కొన్ని మంచిగానే జరిగినాయి. కాకపోతే కొందరు బడా నాయకుల పేర్లు చెప్పి ఎమ్మెల్యేల పేర్లు చెప్పి స్వార్థంతో వాళ్ళని భయపెట్టి రోడ్డు జగన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సేమ్ అలాంటిదే మళ్ళీ తీసుకపోతే చెయ్యము అని చెప్పినందుకు ఆయనని పైసలు ఇచ్చి పైసలు తీసుకున్నట్లు పట్టిస్తే ఆయన పాపం సస్పెండ్ అయిపోయారు. మళ్ళీ ఇంకొక ఆయన వచ్చారు. ఆయన ఆల్రెడీ ఉన్నదాన్నే చేసిన తర్వాత రూల్ ప్రకారమే చేశాడు. కాకపోతే వాళ్ళ మధ్య ఏం క్లాసెస్ వచ్చిందో ఆయనను కూడా పట్టించారు. ఈరోజు తాండూరుకు వారం లోపల 7 మంది రిజిస్టర్ ఆఫీసులో వచ్చిపోయినారు. ఒకరోజు 2 రోజులు చేసిపోతున్నారు. దీనికి కారణం పెద్దలు గ్రహించాలి. ఎందుకంటే అది నాకు కాదు కాబట్టి, రియల్ ఎస్టేట్లో ఉన్నా కాబట్టి చెప్తున్నా. కాకపోతే కొన్ని వేల మంది మీడియేటర్లు కానీ మన వర్క్ చేసేటోళ్ళు కానీ ఇంజనీర్లు కానీ కొన్ని వేల మందికి జీవనోపాధి లేక ఈరోజు ఈ ప్రదేశాలు ఇడిచిపెట్టిపోతుండ్రు. మంచి రియల్ ఎస్టేటర్లు కూడా అప్పుల బాధ అయ్యి మిత్తులు కట్టలేక వాళ్ళు కూడా చాలా సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు భయాని మనోహర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మీరు ఉంటారు. ఒక మంచి రిజిస్టర్ ఆఫీస్ని తీసుకుని వచ్చి వీళ్ళ అందరి సమస్యలు పరిష్కరించి న్యాయమైనవే చేయమనండి అని నేను కోరుకుంటున్నా. మీరు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి, ఏ వార్డు లోపల మీరు కౌన్సిలర్ పోటీ చేయడానికి మీరు ఆశిస్తున్నారు? ఇప్పుడు నా ప్రకారము 7, 8, 9, 10, 11, 12 వరకు గతంలో ఇట్లా నేను వర్క్ చేసినోనే ఉన్నా. కాషాయాన్ని నిలబెట్టినప్పుడు ఇవి మొత్తం నేను తిరిగిన, పంటు రామాయాన్ని నిలబెట్టినప్పుడు ఇవన్నీ తిరిగిన. నేను కూడా ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటి అంటే 6-7 వార్డులు అయినాయి. అది ఒకప్పుడు షాయిపూరు,
ఈ 6 వార్డులు కూడా షాయిపూరే. ఎక్కడికి వెళ్ళి విలియం స్కూల్ దగ్గర అక్కడికి వెళ్ళి ఇదంతా షాయిపూరే. ఇప్పుడు 7 వార్డులు అయినాయి. అందుకే అప్పటి నుండి నేను తిరుగుతున్నా కాబట్టి అవి అన్నీ నావే. అవకాశం లేడీస్ ఉంది కాబట్టి మా మిస్సెస్ లేదు కాబట్టి నేను తప్పకుండా జనరల్ అయింది, బీసీ జనరల్ అయింది. అందులో నేను బీసీ సేవ చేశాను కాబట్టి 11వ వార్డు బీసీ అవ్వడం వల్ల నేను దాంట్లో నిలవడం పార్టీ టికెట్ అడగడం జరిగింది. అది పెద్దలు ఎప్పుడు నిర్ణయిస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. నేను బీజేపీ వాళ్ళకు పెద్దలకు 11వ వార్డు అప్లికేషన్ పెట్టుకున్నాను. 11వ వార్డు లోపల మీకు ప్రత్యర్థులు ఎవరున్నారని? ప్రత్యర్థులు అయితే ఇప్పుడు ఇంకా నేను అనుకుంటా వీళ్ళు అని లేదు. మరి బీఫామ్ ఎవరికి కన్ఫర్మ్ అవుతుందో వాళ్ళే ఉంటారు. బంటు వేణు అని నిలబడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, నాకు తెలిసిన విషయం ప్రకారం. చిన్నపిల్లాడు భవిష్యత్తు ఉంది, వాళ్ళ నాయన చేసాను, వాళ్ళ అమ్మ చేసాడు, ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా ఎందుకంటే పెట్టినవి మళ్ళీ రావు. వాళ్ళ నాయనకు నేను పార్టీ టికెట్ ఇప్పించాను, వాళ్ళ నాయనని గెలిపించాను, వాళ్ళ అమ్మ గెలిచింది, ఆయనకి ఇంకా భవిష్యత్తు ఉంది, మళ్ళీ ఇంకెప్పుడైనా పాల్గొంటే నేను సహకరిస్తా. ఈ ఒక్కసారికి మాత్రం నాకు అవకాశం ఇవ్వమని ఆ బంటు వేణుగారికి కూడా అడుగుతున్నాను, వేణుగారికి కూడా. సరే అన్న, మీరు కూడా నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికల అనంతరం కౌన్సిలర్గా మున్సిపల్ కౌన్సిల్లో చూడాలని నా యొక్క కోరిక. కౌన్సిలర్ కాకుండా చైర్మన్గా చూస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. ఈ ఇంటర్వ్యూకి వచ్చి మీరు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.